హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరైతే పావని అండి. నేను ఇంత ముందుకు నా ఛానల్లో టైలరింగ్ కోసం కటింగ్ వీడియోలను అయితే పెట్టాను. చాలా బాగా వ్యూస్ వచ్చాయి. నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు వీడియో వచ్చేసి టైలరింగ్ని క్లాస్ వైజ్గా బేసిక్ టైలరింగ్ కానించి లాస్ట్ టైలరింగ్ కోర్స్ వరకు అంతా ఫ్రీగా నేర్పించాలని నేను అనుకుంటున్నాను. అందులో నుంచి ఇది ఫస్ట్ వీడియో అండి. ఇక్కడి నుండి లాస్ట్ వరకు ఏ ఛార్జీ లేకుండా నేను టైలరింగ్ అయితే ఫ్రీగా నేర్పించాలనుకుంటున్నాను. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరూ నన్ను సపోర్ట్ చేసే వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూసి టైలరింగ్ నేర్చుకోవాలి, నాలాగనే చాలామంది టైలరింగ్ నేర్చుకొని నేను నేర్చుకున్న దాన్ని 10 మందికి ఉపయోగపడేలా ఉండాలని నేను ఈ ఛానల్ నుంచి మీకు టైలరింగ్ నేర్పించాలనుకుంటున్నాను. ఇంట్లోనే ఉండి మహిళలు టైలరింగ్ నేర్చుకొని డబ్బులు సంపాదించడానికి కూడా ఉపయోగపడుతుంది. మీరు బయటికి వెళ్ళి మనీ ప్లే చేసి టైలరింగ్ నేర్చుకోవాలని ఉన్నా కానీ మనీ ప్లే చేయలేక టైలరింగ్ నేర్చుకోలేక ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలా కాకుండా నా వీడియోలు చూసి నేను స్టెప్ బై స్టెప్ వీడియోలు పెడుతుంటాను. ఈ వీడియోలు చూస్తూ మీరైతే కంపల్సరీ టైలరింగ్ నేర్చుకోవచ్చు. నా టైలరింగ్ అనుభవం వచ్చేసి 13 ఏండ్లు అండి. నేను 13 ఏండ్లుగా నేను ఈ టైలరింగ్లో ఉన్నాను. నా గురించి అయితే నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. 10th క్లాస్ అయిపోయాక టైలరింగ్ నేర్చుకున్నా. టైలరింగ్ నా 10th అయిపోయాక 2 ఇయర్స్కే నా మ్యారేజ్ అయితే అయిపోయింది. అప్పటి నుండి నేను టైలరింగ్ చేస్తున్నాను. ఓకే అండి, ఫస్ట్ అయితే మనం టైలరింగ్ మీరు నేర్చుకోవాలనుకుంటే నా వీడియోలు అయితే ఒక్కటి కూడా మిక్స్ కాకుండా పెట్టిన వీడియోలన్నీ కంప్లీట్గా చూసారంటే మీరు కంపల్సరీ టైలరింగ్ అయితే మొత్తం నేర్చేసుకుంటారు. ఇంకోసారి చెప్తున్నాను, నా టైలరింగ్ వీడియోలకి నేను పెట్టే వీడియోలకి ఎలాంటి మనీ లేకుండా నేను ఫ్రీగా అయితే టైలరింగ్ నేర్పించాలనుకుంటున్నాను. ఓకే అండి, మీరు ఈ వీడియో మీద మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి తెలుసు టైలరింగ్ కోసం మనకి ఏమేమి కావాలని. సీజర్, టేపు, మార్కరు, స్కేలు, ఇవి చాలండి. మిషన్, ఇవి చాలండి. వీటి కోసం పెద్దగా మనం టైలరింగ్ నేర్చుకోవడానికి ఖర్చు అవసరం లేదు. ఇంకోటి అంటే మీరు ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు వేస్ట్ క్లాత్ మీదైనా న్యూస్ పేపర్ మీదైనా కటింగ్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ సారి కటింగ్ చేసేటప్పుడు క్లాత్ వేస్ట్ అయిపోతుంది, ఏమో పైసలు ఖర్చు అయిపోతాయి అనుకోకండి. న్యూస్ పేపర్ కొనుక్కొచ్చుకోండి, న్యూస్ పేపర్ మీద కటింగ్ నేర్చుకోండి. నేను కూడా ఫస్ట్ టైలరింగ్ నేర్చుకునేటప్పుడు న్యూస్ పేపర్ మీదే నేర్చుకున్నాను. మా మేడం కూడా న్యూస్ పేపర్తోనే నేర్పించింది. కాకపోతే అప్పుడు మాకు ఫస్ట్ ఉక్సులు, కాజాలు ఒక 2 వీక్స్ అయితే నేర్పించారు. తర్వాత నాకు టైలరింగ్ నేర్పించారు. సరే అండి, ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. మనము మీకు ఫస్ట్ వచ్చేసి మీకు లేడీస్కి ఎక్కువ ఉపయోగపడేది బ్లౌజ్ అండి. బ్లౌజులో ఫస్ట్ మీకు నేర్పిస్తాను. తర్వాత మిగతా బ్లౌజులకి ఉన్న డిజైన్స్ కానీ, బ్లౌజులకి బోర్డెక్ బ్లౌజులు, కట్ వర్క్ బ్లౌజులు, అలాగే ఫ్రెండ్స్ కట్ బ్లౌజులు, టాప్స్ అన్నీ మొత్తం కంప్లీట్గా అన్ని వీడియోలు నా క్లాస్ వైజ్గా రోజు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, ఫస్ట్ మనం బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో, బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో కాదండి, బ్లౌజ్కి ఎన్ని సైజులు ఉంటాయి, బ్లౌజ్కి ఏమేమి సైజులు ఉంటాయి, ఏ సైజు వారికి ఎలా కటింగ్ చేయాలి, ఎలా కొలతలు తీసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ మనం మీకైతే టేప్ తెలుసు కదండి. టేప్లో 1 ఇంచ్ 2 ఇంచ్ ఉంటుంది. ఇలా చూడండి, ఇది ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడికి ఉన్న దాన్ని
హాఫ్ ఇంచ్ అంటారు. ఇక్కడ వరకు 3/4 ఇంచి, ఇక్కడ వరకు 1/4 ఇంచి. ఓకేనండి, మీకు తెలుసు కదా. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి బ్లౌజులను 3 సైజులుగా అయితే విడదీస్తారండి. ఒకటి వచ్చేసి స్మాల్ సైజు, రెండోది మీడియం సైజు, మూడోది ఎల్ సైజ్, లాంగ్ సైజు. ఓకేనండి, ఇలా అయితే బ్లౌజులని 3 సైజులుగా విడదీస్తారు. మనకి ఫస్ట్ స్మాల్ సైజ్ గురించి చూద్దాం. స్మాల్ సైజ్ వచ్చేసి ఎలా సైజులు తీసుకుంటారంటే, స్మాల్ సైజ్ కిందికి 26, 27, 28, 29 వస్తుందండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజు. ఓకేనండి, మీకు అర్థమయ్యేటట్టు నేను ఇలా అయితే చెప్తున్నాను. నేను రాసింది మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఇలా ఇది 29 వరకు స్మాల్ సైజ్ బ్లౌజ్. మీడియం సైజ్ బ్లౌజ్ అయితే 30, 31, 32, 33 వరకు అయితే మీడియం సైజ్ బ్లౌజ్ అంటాం. ఓకే, 34, 35, 36, 37, 38 ఇంతవరకు ఎల్ సైజ్ బ్లౌజు. ఓకేనండి, స్మాల్, మీడియం, ఎల్ ఇలా అయితే ఇవైతే మనకి బ్లౌజులను ఇలా వాటి నడుము లూజుని బట్టి మనం బ్లౌజులను అయితే విడదీస్తాం. బ్లౌజ్ లూజ్ వచ్చేసి, నడుము లూజ్ వచ్చేసి 26 ఉంది అనుకోండి, అది స్మాల్ సైజ్ బ్లౌజు. 29 వరకు అది స్మాల్ సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది. 30 ఉంది అనుకోండి, 30 ఉంది అనుకోండి మీడియం సైజ్ బ్లౌజ్, అది 33 వరకు మీడియం సైజ్ బ్లౌజ్ కిందకే వస్తుంది. 34 నుంచి 38 వరకు ఎల్ సైజ్ బ్లౌజ్ అంటే లాంగ్ సైజ్ బ్లౌజ్ కిందకి వస్తుంది. ఓకే, ఈ సైజు బ్లౌజులకి మనము ఎలా కటింగ్ చేసుకోవాలి? మనకి బ్లౌజ్ నుంచి మనం ఏం చేయాలంటే అన్ని కొలవనవసరం లేదండి. మనము ఫస్ట్ నడుము లూజు ఒకటి, ఎత్తు కప్ అంటే మనకి ఓకే, ఒక బ్లౌజ్ చూపిస్తాను నేను. ఈ బ్లౌజ్ అయితే నేను ఇలా ఈరోజు కుట్టాను. ఇగో ఇది నడుము. ఓకే, ఇది నడుము లూజ్ అంటాము. ఇలా మొత్తము ఇలా పొడువుగా ఉన్నదాన్ని నడుము లూజు. మనకి ఇలా నడుములు ఉంటుంది కదండి, ఇటు సైడ్ ఇటు నైట్ మధ్యలో ఉంటుంది కదా, ఇది ఎత్తు కప్పు అంటాము. ఇది ఎత్తు కప్పుని కొలుచుకోవాలి. అది వచ్చేసి కొందరికి 4 ఉంటుంది, కొందరికి 5 ఉంటుంది, వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నడుము లూజు, ఎత్తు కప్పు, ఇంకొకటి హ్యాండ్ లూజు, ఇవి 3 తెలిస్తే బ్లౌజ్ని మనం ఆటోమేటిక్గా మనమే కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేయగలుగుతాం. ఇలా మనము టేపుతో మార్కింగ్ టేపుతో కొలుచుకుంటూ ఇలా ఏ సైజు బ్లౌజ్ ఇది అని తెలుసుకొని మార్కింగ్ చేసుకొని మనం ఆ సైజు బ్లౌజ్కి ఇలా కొలతలు తీసుకొని మనము కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి అది పర్ఫెక్ట్ బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుందండి. నేను అలాగే స్టిచ్చింగ్ చేస్తాను. అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి బ్లౌజ్ని అయితే మనము కుట్టగలుగుతాము. ఓకేనండి, మనం 28 బ్లౌజ్కి ఫస్ట్ మనం 26 బ్లౌజ్ తీసుకుందాం. ఎలా అంటే ఫస్ట్ మనము ఇలా ఒకటైతే తీసుకుందాము. ఇగో ఇలా అయితే గీస్తున్నాను. ఇలా ఒక బాక్స్ అయితే తీసుకుందాం. అన్నిటికీ ఒక బాక్స్ అయితే ఇచ్చేసుకొని మీకు అర్థం కావడానికి నేను ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు రిప్లై ఇస్తాను. కాకపోతే మళ్ళీ ఇంకో వీడియో దానికోసమే ఇంకోటి సపరేట్గా వీడియో చేసి పెడతాను. ఓకేనండి, ఇప్పుడు ఇలా అయితే తీసుకున్నాం కదా, మనకు ఇది బ్యాక్ పార్ట్ కోసం మనం తీసుకున్నది అనుకుందాం. సరే, ఇక్కడి నుండి ఇక్కడ వరకు మనము 14 ఇంచులు ఉందనుకుందాం.
14 ఇంచులు ఇది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. మనకు ఫస్ట్ ఇది డబుల్ హోల్ మీద క్లాత్ని డబుల్ హోల్ చేసుకొని వేసుకుందాం అనుకున్నాం. ఇక్కడ మనకు నెక్ రౌండ్ అయితే ఇక్కడ మనం ఇట్లా ఉంటుంది, షోల్డర్ ఇలా ఉంటుంది. ఓకేనండి. మనకి ఇక్కడ ఎంత స్మాల్ సైజ్ బ్లౌజ్కి నెక్ రౌండ్ ఎంత తీసుకోవాలంటే 2.5 తీసుకోవాలి. అంటే 2/1 ఇంచ్, 2.5 ఇంచ్ అంటారు. ఇది వచ్చేసి షోల్డర్ వచ్చేసి 2.5 అంటే పావు తక్కువ 4 ఇంచులు. 2.5 అంటాం మనము. అట్లా కూడా అర్థం కాకపోతే పావు తక్కువ 3 ఇంచులు కూడా అంటాము. ఓకే. మనకి ఇక్కడ నుండి సంక దింపు కోసం అయితే ఇదైతే మనము 5.5 ఇంచులు కట్ చేసుకోవాలి. అంటే 1/2 అంటే 5.5 ఇంచులు కటింగ్ చేసేసుకొని ఇలా అయితే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము ఈ రౌండ్ ఇలా ఇస్తాం కదండి, చంక రౌండ్. ఈ చంక రౌండ్ కోసం ఇక్కడ ఈ మూల నుంచి ఈ మూలకు 1 ఇంచి పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకొని రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఓకేనండి. ఇలా ఇప్పుడు మనకు ఇక్కడ కూడా ఇది 4 ఇంచెస్ ఉంది అనుకుందాం ఎత్తుకప్పు. ఇలా 4 ఇంచుకి ఇక్కడ కూడా మనము 2.5 ఇంచుకి మార్కింగ్ చేసేసుకొని ఇలా అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. ఓకేనండి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్కి మనకు నడుము లూజు 26 ఉన్న నుంచి 29 ఉన్నంత వరకు ఇలాగే కటింగ్ చేసేసుకోవాలి. మనకి ఇందులో ఏం మారుతుందంటే నడుము లూజు మారుతుంది, ఎత్తు కప్పు మారుతుంది, అంతే. ఇంకా ఏది మారదండి. ఇక్కడ నుండి ఇక్కడ ఉన్న సైజు వరకు ఇదే టాపిక్ ఉంటుంది. ఇదే టాపిక్లో ఇదే సైజులు పట్టి మనం బ్లౌజ్ని కటింగ్ చేసామంటే పర్ఫెక్ట్గా బ్లౌజ్ కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇంకొకటండి, ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే మీరు మార్కింగ్ చేయడం అవసరం లేదు. ఇక్కడ మనము ఏం చేస్తామంటే 26 అనుకోండి. ఓకే. ఇది 26 ఇక్కడికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి కాదు ఇక్కడికి. అప్పుడు మనం 26కు 13 ఇంచులు, 13 ఇంచుల్లో సగం 7.5 ఇంచులు. ఓకే. 7.5నా కాదు, 6.5 ఇంచులు అండి. 6.5 ఇంచులకు మనకు 1 ఇంచు ఇక్కడ మనం నడుము పట్టి పిట్స్ పెట్టుకుంటాం కదండి, దానికోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 2 ఇంచులు మాత్రం ఖర్చు కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచులు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదండి, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ లూజ్ అవుతుంది. ఇక్కడ 1 ఇంచ్ మనం హోల్ చేసి పట్టి పెడతాం. అక్కడ ఇప్పుడు ఇక్కడ పై పొర 1 ఇంచ్, కింది పొర 1 ఇంచ్, 2 ఇంచెస్ వస్తుంది. మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది. ఏ బ్లౌజ్కైనా సరే, ఇదంతా కాదండి, ఏ బ్లౌజ్కైనా సరే చెస్ట్ లూజ్ మార్కింగ్ చేయడం అవసరం లేదు. అది హెవీ చెస్ట్ ఉన్న వారికి మాత్రమే ఒక 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనండి. ఇంకో 30 సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకి నెక్ రౌండ్ కోసం అయితే 1.35 కటింగ్ చేసేసుకోవాలి. 1.35 కాదు, 1.5. 1.5కి 1.5 కాదండి, 2.5. నెక్ రౌండ్ కోసం అయితే మనకు 2.5, నెక్ రౌండ్ కోసం 2.5 ఇంచులు అయితే కటింగ్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని షోల్డర్ కోసం 3 ఇంచులు మార్క్ చేసుకొని చంక డౌన్ తీయడానికి మాత్రం 6 ఇంచెస్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా 6 ఇంచులు మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీయడానికి మాత్రం ఇది లూజ్ ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్, 1.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనండి. సేమ్ అంతే కానీ ఇక్కడ
ఓన్లీ సైజులకి ఈ సైజుని బట్టి ఇక్కడ మారుతుంది. ఓకేనండి. ఇది 1.5 ఇంచ్. ఇక్కడ సేమ్ మనకి చంక రౌండ్ మాత్రం 2.5 ఇంచులే. కింద పైన మనం ఎంత చేస్తామో కింద అంతే చేయాలి. ఎక్స్ట్రా మాత్రం చేయొద్దు. ఎక్స్ట్రా చేసే మాత్రం గల్ల పెద్దగా అయిపోతుంది, చిన్నగా చేస్తే చిన్నగా అయిపోతుంది. మనం ఇక్కడ ఎంత మార్కింగ్ చేస్తే ఇక్కడ అంత మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనండి. ఇప్పుడు సేమ్ ఇది ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ కూడా అంతే. ఇది 30 నుంచి 33 వరకు ఈ బ్లౌజ్ సైజ్. ఇది ఎల్ సైజ్ బ్లౌజ్ వచ్చేసి చంక రౌండ్ కోసం అయితే 2.35 ఇంచ్ కటింగ్ చేసుకో. 2.35 అంటే పావు తక్కువ 3 ఇంచీలు. 2.35 ఇంచులకి మనము మార్కింగ్ చేసేసుకొని 3.25 ఇంచులకైతే షోల్డర్ తీసుకోవాలి. 3.25 ఇంచుల షోల్డర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇది లాంగ్ సైజ్ బ్లౌజు. ఓకేనండి. ఇది చంక డౌన్ కోసం అయితే 6.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ కోసం 6.5 ఇంచులకు మార్క్ చేసేసుకొని మన చంక రౌండ్ ఇవ్వడానికి మాత్రం ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకు మార్క్ చేసేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా కింద ఇది వచ్చేసి 5 ఇంచులు, ఇది వచ్చేసి 2.35 ఇంచు, పావు తక్కువ 3 ఇంచులు. ఇలా మార్క్ చేసేసుకొని రౌండ్ అయితే ఇలా ఇచ్చేసుకోవాలి. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజు. మీడియం సైజ్ బ్లౌజ్కి 34 నుంచి 38 ఓన్లీ 39 కూడా ఇదే సైజు మెయింటైన్ చేయొచ్చు. 40 వచ్చింది అనుకోండి, ఇంకా అది ఇంకా లాంగ్ సైజ్ అవుతుంది. దానికి మాత్రం ఇంకో వీడియోలో మాత్రం చెప్పేస్తాను దాని గురించి. ఇప్పుడైతే స్మాల్ సైజు, మీడియం సైజు, ఎల్ సైజు 3 సైజులు అయితే చెప్పాను. ఇంకా మనకి ఇలా 3 సైజులు అయితే బ్యాక్ పార్ట్నైతే ఇలా కటింగ్ చేసేసుకోవాలి. మనకు బ్యాక్ పార్ట్ సైజులు అయితే ఇలా తీసేసుకోవాలి. ఇంకోటి మనకి ఈ స్మాల్ సైజ్ బ్లౌజ్కి మనకి క్రాస్గా వేసుకుంటాం కదండి. ఇప్పుడు మనము ఓకే అంటే నేను ఇలా అయితే గీసి చూయించాను కదా. ఇగో ఇలా ఒక పేపర్ మీద కూడా రాసి చూపిస్తున్నాను. చూడండి, స్మాల్ సైజ్ బ్లౌజు, మీడియం సైజ్ బ్లౌజు, లాంగ్ సైజ్ బ్లౌజు. స్మాల్ సైజ్ బ్లౌజ్ నెక్ రౌండ్ వచ్చేసి 2.25 ఇంచులకి కటింగ్ చేసుకోవాలి. షోల్డర్ అయితే మాత్రం 2.35కు కటింగ్ చేసేసుకోవాలి. పావు తక్కువ 3 ఇంచులు. చంక పొడవు అయితే 5.5 ఇంచులు. చంక రౌండ్కు మాత్రం 1 ఇంచి. ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ 26, 27, 28, 29. మరీ చెప్తున్నాను, మళ్ళీ అర్థం చేసుకోండి. ఇది నేను రాసిన దాన్ని ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుందండి. నా వీడియో కనుక నచ్చినట్లే ఈ వీడియోలో అయితే నేను స్మాల్ సైజు, మీడియం సైజు, ఎల్ సైజు, బ్యాక్ పార్ట్ కొలతలు ఎలా ఉంటాయో చూపించాను కదండి. నెక్స్ట్ వీడియోలో అయితే ఈ సైజు బ్లౌజులకి ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. లేదా ఓన్లీ స్మాల్ సైజు బ్లౌజు మొత్తం కంప్లీట్గా ఎలా కటింగ్ చేయాలో, మార్కింగ్ ఎలా చేసుకోవాలో, కొలతలు ఎలా తీసుకోవాలో కటింగ్ వీడియో కూడా మొత్తం ఒకటేసారి ఒకే వీడియోలో తీసి పెడతాను. వీడియో మాత్రం మిస్ కాకండి. ఒక్క వీడియో అయినా మిస్ అయినా మీకు అర్థం కాదు. అందుకే వీడియో ఒక్కటి కూడా మిస్ కాకుండా పూర్తి వరకు స్లిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే మీరు కంపల్సరీ మీకు టైలరింగ్ అయితే వచ్చేస్తుంది. నా వీడియోలు కన్నా నచ్చినట్లయితే మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరింత మందికి. ఈ వీడియో మీరు లైక్ చేయడం వల్ల ఇది మరింత మందికి యూజ్ అవుతుంది.
నా ఛానల్ని కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. పక్కన ఆల్ సింబల్ ఉంటుంది, అది కూడా నొక్కారంటే మీకు మెసేజ్లో నోటిఫికేషన్ వస్తుంది నేను వీడియో పెట్టంగానే. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.